వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో గెలిచేదెవరు? సీఎం రేవంత్ రూటు మార్చి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టబోతున్నారు? బీజేపీ బలం ఎంత? కాంగ్రెస్ సత్తా ఎంత? బీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో ఉన్న ఛాన్స్లేంటి? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. రేవంత్ రెడ్డిపై బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ మాట అన్నారు. నిజంగా అలాంటి ప్రయత్నం ఏమైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో జరుగుతుందా? లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, అక్కడ కుట్ర జరుగుతుందనే ఆరోపణ రేవంత్ రెడ్డి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి వచ్చే సీట్ల సంఖ్యను కానీ, ఓటు బ్యాంకును కానీ తగ్గించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా విపక్షాలు చేస్తుంటాయి. అయితే అందులో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ప్లాన్ చేస్తున్నాయి అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి మనం విందాం. ఫస్ట్ ఎట్లా రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఎట్లనే రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. రైట్ నాగేశ్వర్ గారు, ఇది కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన లోక్సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలు. ఇలాగే ఇంకొక వార్డు కూడా వాడారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసాం, అదే లైన్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ, వాడారు. నిజంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రతిష్ట తగ్గియాలన్నా, ఆయన ఇమేజ్ తగ్గియాలన్నా కొడంగల్లోనే మెజార్టీ తగ్గించే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు ఆయన. రాజకీయాల్లో సహజం కదా, ఒకరి మీద ఒకరు ఆ ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. రేవంత్ రెడ్డి బలహీనపరచాలన్నదే బీజేపీ లక్ష్యం ఉంటుంది, బీఆర్ఎస్ లక్ష్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి బలోపేతం చేయాలన్న లక్ష్యం ఉంటుంది కదా. కేసీఆర్ ను బలహీనపరచాలన్నది కాంగ్రెస్ లక్ష్యం ఉంటుంది, కేసీఆర్ పై పోరాడదలుచుకున్నప్పుడు బీజేపీ లక్ష్యం ఉంటుంది. సో అందువల్ల లక్ష్యాలు ఒకటే కావచ్చు, కానీ ఆ లక్ష్యాల కొరకు కలుస్తారా కలవరా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో కలిసినప్పుడు బహిరంగంగా కలవడమా, పరోక్షంగా కలవడమా? పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు రహస్యంగా, పరోక్షంగా అవగాహన కుదుర్చుకొని ఫలితాలపైన తీవ్ర ప్రభావం చూపడం కష్టం. ఎక్కడన్నా స్థానికంగా కొంత అడ్జస్ట్మెంట్లు ఉంటే ఉండవచ్చేమో, కానీ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే పొలిటికల్ నరేటివ్లు వేరుంటాయి. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఒక పార్టీ ఇంకో పార్టీకి సహకరించుకోవడం అనేది అసాధ్యమని నేను అనను, కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వీక్ అభ్యర్థిని పెట్టడము, క్యాంపెయిన్లో లేకుండా ఉండడము, సో పార్టీ కృషి చేయకపోవడము, ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ వ్యతిరేక ఓటు స్పేస్, అపోజిషన్ స్పేస్ ఒకే పార్టీకి వచ్చేలా చూసుకోవడం. ఆ రకంగా చేయగలిగితే చేయవచ్చు కూడా. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కామ్ అయిపోయి, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కామ్ అయిపోయి కాంగ్రెస్ ఓడించటానికి, కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించడానికి చేయవచ్చు. అసాధ్యమేం కాదు కదా. ఇప్పుడు బీహార్లో మహాగఠబంధన్ దెబ్బతీయటానికి నితీష్ కుమార్ కలుపుకోలేదా? కర్ణాటకలో కాంగ్రెస్ని దెబ్బతీయటానికి కుమార జేడీఎస్ని కలుపుకోలేదా? ఇలా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి పార్టీలు అనుసరించే వ్యూహాల్లో ఒకటి. కానీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అది ఎంత మేరకు ఉపయోగపడుతుంది? బీజేపీ బీఆర్ఎస్ కామ్గా ఉందనుకోండి, ఆ ఓటు మొత్తం బీజేపీ పడాలని రూలే లేదు. అందులో కొంత ఓటు కాంగ్రెస్ కూడా రావచ్చు కదా. సో అందువల్ల ఇలాంటి వ్యూహాలు ప్రతిసారి చేయగలుగుతారన్నది కష్టం, చేసినా అది సక్సెస్ అవుతుంది అన్నది గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టం. ఎందుకంటే పార్టీల మధ్య ఏమైనా ఉంటే ఓటర్ల మధ్య ఉండాలని లేదు కదా. బీఆర్ఎస్ కేసే ఓటర్లా బీఆర్ఎస్ ఆడ పోటీలో గట్టిగా లేకపోతే బీజేపీకి పడాలని లేదు, బీజేపీకి వేసిన ఓటరు బీఆర్ఎస్కి వెళ్ళాలని రూల్ కూడా వెళ్ళలేదు కదా. సో అందువల్ల ఓటర్ ట్రాన్స్ఫర్ అనేది అంత ఈజీ కాదు. అయితే రాజకీయాల్లో ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటారంటే
సహజంగానే కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపడాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండకూడదు అన్నది కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఉంటుంది, బీఆర్ఎస్ లక్ష్యం ఉంటుంది. ఈ లక్ష్యాలను ఎలా చేరుకుంటారు? రేవంత్ రెడ్డి కూడా ఒక సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే తన ప్రభుత్వానికి ప్రజలు ఇంత తీర్పు చెప్తే తనను దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ భాషలో కూడా చూడండి, మీరు నన్ను దెబ్బతీస్తానికి చూస్తున్నారు. జగన్ కూడా చూడండి, మీ బిడ్డను మంచి చేద్దామని ముందుకు వస్తుంటే అందరూ కలిసి కొడుతున్నారు. అంటే కేసీఆర్ కూడా అనేవాడు బక్కో ఇంతమంది కలిసి కొడుతున్నారు. అందులో ఈ సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్ అనేది పాలిటిక్స్ లో ప్రతి నాయకుడు ప్లే చేస్తుంటారు. అయితే నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఇదే వర్డ్ నిన్న ఇంటర్వ్యూ డీకే అరుణ గారు ఇక్కడే మన స్టూడియోకి వచ్చి ఉన్నారు, ఆమెకి వినిపించినప్పుడు ఆమె అన్నారు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు కొడంగల్లోనే, అంటే ఆమె ఆ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి కాబట్టి కొడంగల్లోనే మెజార్టీ తగ్గుతుందనే భయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు విని మెజారిటీ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే రకమైన ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. లేదు కానీ కొడంగల్ రేవంత్ రెడ్డి డెఫినెట్ గా అది కొంత రిఫ్లెక్ట్ అవుతా మాట నిజం. సో అలా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ మరి మల్కాజ్గిరి, దాని సంగతి ఏంటి రేపు? సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో సిమిలర్ ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు మీకు. రేపు అలా అంటే గజ్వేల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, అంతటా కూడా సిమిలర్ ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుందా? సో చాలా మార్పు వస్తాయి. లేకపోతే 7% బీజేపీకి వచ్చింది అసలు 2018లో, 2019లో 20% ఎట్లా వస్తుంది? సో అందువల్ల అంత మ్యాసివ్గా ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటాయి కనుక అది అంటే ఒక ఆయన రేవంత్ వ్యతిరేకులు దాన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కొడంగల్లోనే మెజారిటీ తగ్గితే, మహబూబ్ నగర్ లో ఓడిపోయినా, మల్కాజ్గిరి లో ఓడిపోయినా అది కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఏం ఇప్పుడు ఇదే కొడంగల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ఓడిపోలేదా? అవును, ఓడిపోయిన తర్వాతనే కదా 5 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయింది. 2018లో ఎమ్మెల్యేగా ఆయన ఓడించడానికి ప్రయత్నాలు మనం చూడలేదా? నాగేశ్వర్ గారు, బీజేపీ నిన్ననే అంటే వాళ్ళు ఒక టార్గెట్ చేసిన కొన్ని సీట్లది ఒక జాబితా కూడా ఈరోజు ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 72 స్థానాల్లో, దేశవ్యాప్తంగా 72 స్థానాల్లో 2వ స్థానంలో బీజేపీ నిలిచింది. అందులో ఈసారి ఖచ్చితంగా గెలవాలనుకుని టార్గెట్ పెట్టుకుంది ఆ 76 సీట్లని. అవి పెట్టుకున్నప్పుడే 400 దాటుతామనే టార్గెట్. అందులో తెలంగాణలో ఇంట్రెస్టింగ్గా 3 ఉన్నాయి. అదొకటి హైదరాబాద్, 2 చేవెళ్ళ, 3 మహబూబ్ నగర్. అంటే వాళ్ళ ఆశ ఫలిస్తుందా? ఈ 3 గెలిచే అవకాశం ఉందా? అంటే ఈ 3 ప్లస్ ఇంతకుముందు ఉన్న 4 ఇంకెక్కడైనా వాళ్ళ టార్గెట్ అలా కనిపిస్తుంది. అంటే ఎవరైనా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ డెఫినెట్గా హయ్యర్ టార్గెట్ పెట్టుకుంటుంది. అవును, ఎందుకంటే నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బీజేపీకి గణనీయమైన బలం ఉంది. నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బీజేపీని ఓడించకుండా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించలేదు. అలాగే ఈస్ట్ అండ్ సౌత్ ఆఫ్ ఇండియాలో బీజేపీకి బలహీనంగా ఉంది. ఇక్కడ పెరగకుండా బీజేపీ దేశవ్యాప్త స్ప్రెడ్ రాదు. నువ్వు ఎంత 10 ఏళ్ళు కాదు, సరే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక నేషనల్ స్ప్రెడ్ రావాలి అంటే ఈస్ట్ అండ్ సౌత్లోకి రావాలి. సౌత్లో కేరళలో ఓట్లు పెరగచ్చేమో కానీ సీట్లు రావడం అంత సులభం కాదు, ఒక సీట్ రావడం. తమిళనాడులో కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ రావచ్చు ఈసారి అని ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల అంచనా వేశాడు. సో ఈ కేరళ, తమిళనాడులో పెద్దగా స్కోప్ లేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పెట్టుకున్నారు. అంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ మైనస్ సౌత్ ఇండియా ఉండరాదు కనుక. సో అందువల్ల కర్ణాటకలో లాస్ట్ టైం 25, ఒక ఇండిపెండెంట్ కూడా వాళ్ళ మద్దతు ఇచ్చిన 26 గెలిచారు. 26లో తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగేది లేదు. అక్కడ 5 తగ్గుతాయా 10 తగ్గుతాయా అనేది లెక్క తప్ప 26 నుంచి 27 అయితే కావు. సో జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నా కూడా అక్కడ తగ్గుతుంది. సో ఇక మిగిలింది ఏమున్నది ఒరిస్సాలో బిజు జనతాదళ్తో పొత్తు కుదరలేదు. అందువల్ల ఆడ గతంలో ఐ థింక్ అరౌండ్ 11 సీట్స్ వచ్చినట్టున్నాయి. పెరుగుతూ ఇంకొకటో 2 ఏమన్నా పెరగాలి. బెంగాల్లో పెరుగుతాయా లేవా అని చూడాలి. బెంగాల్లో లాస్ట్ ఎలక్షన్లో 18 వచ్చాయి. ఈసారి పెరుగుతుంది అని ప్రశాంత్ కిషోర్ అంటే బలగుద్ది చెప్తున్నారు. అసలు నెంబర్ 1 పొజిషన్లోనే బీజేపీ ఉంటుంది అని బెంగాల్లో కూడా. బట్ అది చూడలేం. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేను ఫీల్డ్లో లేను, నాకు క్షేత్రస్థాయిలో జరిగేదేమో తెలియదు, కానీ ఎవరు ఎక్కడ గెలుస్తారో చెప్తాను అంటూనే పశ్చిమ బెంగాల్లో నెంబర్ 1 బీజేపీ ఉండొచ్చు అన్నారు. తెలంగాణలో కూడా నెంబర్ 1 or 2 బీజేపీలు ఉండొచ్చు అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చిత్తుగా ఓడిపోతాడు అన్నాడు. అవును. సో బట్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో పెరుగుతుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే
ఏమైనా పెరిగితే కర్ణాటకలో పెరగాలి, అవును. అక్కడ తగ్గే అవకాశం ఉంది. అందువల్ల తెలంగాణ ఈ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు తెలంగాణ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే లోక్సభలో టాలీ పెంచుకోవాలన్నా జాగ్రఫికల్ స్ప్రెడ్, ఒక నేషనలిజం అని చెప్పే పార్టీ ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీలో లేకపోతే ఆ రిప్రజెంటేషన్ ఉండదు. ఎందుకంటే 130 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ మొత్తం ఈస్ట్ అండ్ సౌత్ కలిపితే 222 అరౌండ్ బిట్వీన్ 220 and 230 సీట్స్ ఉంటాయి. ఇందులో బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్ లో 50 కూడా రాలేదు. అవును. సో ఇప్పుడు 50 దాటించి గణనీయంగా తెచ్చుకోవాలి అని భారతదేశంలో ప్రభుత్వం మారాలి అంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో కనీసం బీజేపీకి 100 సీట్లు తగ్గాలి. ఆ ప్రయత్నం ఇండియా కూటమి చేయకుండా గెలవదు. అలాగే బీజేపీకి 370 రావాలి అంటే ఈస్ట్ అండ్ సౌత్ లో లాస్ట్ టైం 50 లోపల వచ్చాయి, ఇప్పుడు 70-80 తెచ్చుకోవాలి. ఇది జరిగితేనే వస్తాయి, లేకపోతే జరగదు. మీరు చూడండి. సో అందువల్ల ఈ క్యాలిక్యులేషన్ లో తెలంగాణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో 4 రావడము, ఓటింగ్ 7% నుంచి 20% పెరగడము, మాకు పార్లమెంట్ ఎన్నికలు ఈసారి కూడా పెరుగుతాయి అని ఈ అరిథమెటిక్ లెక్కలేస్తున్నారు. కానీ అరిథమెటిక్ పనిచేయదు ఆల్వేస్. పాలిటిక్స్ మారిపోయాయి కదా. లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ లేదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇస్తుంది. అందువల్ల బీజేపీ బలంగా పోటీ ఇచ్చే సీట్లలో డెఫినెట్గా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మీకు జహీరాబాద్, కొంతమేరకు ఇంకా భువనగిరి, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇవన్నిట్లో బలమైన పోటీ ఇస్తుంది. ఎక్కడ పోటీ ఇవ్వని సీట్లు పెద్దగా అంటే ఖమ్మం, మహబూబాబాద్, ఇక్కడ పెద్ద పోటీ ఉండదు. కొంచెం పోటీలోనే ఉంది, కొద్దిగా నాగర్ కర్నూలులో కొన్ని ఏరియాలో ఉంది. సో బీజేపీకి వచ్చే సమస్య ఏదైనా మహబూబ్నగర్లో కొంత పోటీ ఇస్తుంది. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం. కానీ సో బీజేపీకి వచ్చే వరకు జాగ్రఫికల్ స్ప్రెడ్ లేదు, మీకు తెలంగాణలో టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. సో టెరిటోరియల్ స్ప్రెడ్ లేనప్పుడు నువ్వు ఎంత బలం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎందుకని విడిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. తర్వాత బీజేపీకి అవకాశం నిజంగా ఉంది, కానీ బీఆర్ఎస్ బలహీన పడితే ఆ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుందని బీజేపీ ఆశిస్తుంది. అందుకే మీరు గమనించండి, కవిత అరెస్ట్ పైన ధర్మపురి అరవింద్ కూడా ఏం మాట్లాడతారు, మీరు పెద్దగా దాన్ని ఇష్యూనే చేయడం లేదు. చూడండి, మీ కవిత మీకు బిడ్డ వేయింది, అయ్యా పోతాడు జైలుకు అని చెప్పాలి. ఇలాంటి మాటలు వినబడతలేదు, మీరు గమనించండి. అసలు కవిత అరెస్ట్ ను బీజేపీ పెద్దగా ఇష్యూనే చేయడం లేదు, మీరు గమనించండి. మేము చూడు కవిత లోపలేసాం, రేపు కేసీఆర్ లోపలేస్తామని. అసలు బీఆర్ఎస్ పైన అటాక్ తగ్గించింది బీజేపీ. చూడండి, వ్యూహాత్మకంగా కాంగ్రెస్ మధ్య ఉంది. ఎందుకు ఉంది అంటే బీజేపీ ఆశిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ బలహీన పడుతుంది కనుక, అది యాంటీ కాంగ్రెస్ ఓటు కనుక ఆ ఓటు తమకు వచ్చే అవకాశం ఉంది అనేది బీజేపీ అంచనా. అనవసరంగా అలాంటి సమయంలో ఎందుకు బీజేపీని అటాక్ చేయాలి అని, బీఆర్ఎస్ని అటాక్ చేయాలని. కానీ బీజేపీ చేస్తున్న సమస్య లోపాలు ఏంటి అంటే, ఒకటి బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు, 2 దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వెనకాలండే ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. బీజేపీకి ఉన్న ఓటర్లు అందరూ సంఘ్ పరివార్ ఐడియాలతో వచ్చిన ఓటర్లు కారు, హిందుత్వ బేస్తో వచ్చిన ఓటర్లు కారు. ఈవెన్ తెలంగాణలో కూడా కొన్ని పాకెట్స్ మినహా హిందుత్వ బేస్తో ఉన్న ఓటర్లు కాదు ఇవి. సో అందువల్ల ఈ ప్రాంతాల్లో ఏమవుతుందంటే జనరల్ ఓటర్, ఎథికల్ ఓటరు, అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకతతో, ప్రాంతీయ పార్టీల వ్యతిరేకతతో, మోడీని చూసి బీజేపీ డిఫరెంట్ పార్టీ విత్ డిఫరెన్స్ అని. కానీ ఎలక్టోరల్ బాండ్స్, ఈడీ, సిబిఐల వాడకాలు, అవినీతి పనులందరినీ బీజేపీలో చేర్చుకోవడం, ఇవన్నీ చేయబట్టి ఏంటంటే ఆ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. దాంతోపాటు బీజేపీ మోడీ మమ్మల్ని ఆటోమేటిక్గా తెలంగాణలో కూడా గెలిపిస్తారు అనే భావనలో ఉన్నారు. ఎథికల్ ఓటరే కాదు, ఎథికల్ లీడర్స్ కూడా బీజేపీలో లేరు. ఇప్పుడు వాళ్ళంతా కొత్త బ్యాచ్, వాళ్ళంతా హిందుత్వ వాదంతో వచ్చిన వాళ్ళు కూడా కాదు. అది కూడా ఒక డైమెన్షన్. తెలంగాణలో వచ్చే వరకు ఏమో దేశం మొత్తం 25% వరకు బయట వారు. అవును, తెలంగాణలో అయితే 90%. సో దాంతో ఏమైందంటే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న క్యాడరు ఇవాళ ఇన్స్పైర్ కావడం లేదు. మీరు గమనించండి, అసలు బీజేపీ ఎంత హడావుడి ఉండాలి ఈ టైంకు. 14% 7 నుంచి 7 to 14% పెరిగిందంటే ఒక్కసారి కళ్యాణ్, మీరు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి, బీజేపీ సరళి మీరు హుజురాబాద్ తోనో, దుబ్బాకతోనో, జిహెచ్ఎంసీతోనో కంపేర్ చేసుకోండి. మీకు మునుగోడుతో కంపేర్ చేస్తే ఎక్కడ హడావుడి లేదు. ఒకటి అయితే నాగేశ్వర గారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో 7 వచ్చింది, 14 అయింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 20 వచ్చింది, 40 అవుతాయి ఇప్పుడు ఈసారి అనేది వాళ్ళ లెక్క. అంటే అలా లీనియర్ ప్రోగ్రెషన్ ఉండాలని రూల్ లేదు, కానీ ఓటింగ్ పెరుగుతుంది. అయితే అవకాశాలు ఎందుకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉండేవి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాస్తవంగా 20% దాటేది. అవును, ఆ బండి సంజయ్ని మార్చడము, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ రెండు ప్రశ్నలు వల్ల వాళ్ళకి అర్థం కాక ప్రజలు బీజేపీ ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రచారం. సో ఈ రెండు లింక్డ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది. అవును. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే బీజేపీ మోడీ పట్ల ఉన్న సానుకూలతను తెలంగాణలో కస్టమైజ్ చేసుకోవాలి. సానుకూలం ఉన్నంత మాత్రం ఓట్లు పడవు. ఇప్పుడు సానుకూలత మోడీ పట్ల ఆంధ్రప్రదేశ్లో లేదా, తమిళనాడులో లేదా? అంటే నాగేశ్వర్ గారు మీరు ఏమంటారు? గత ఎన్నికలు అంటే 2019 లోక్సభ ఎన్నికలతో కంపేరేటివ్లీ మోడీ ఇమేజ్ ఇప్పుడు పెరిగిందనాలా తగ్గిందనాలా? ఎందుకంటే అప్పుడు పుల్వామా అటాక్స్ అవి ఇవి కూడా కొంత జాతీయత పేట్రియాటిజం కూడా అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అలాంటివి అయితే లేవు వాతావరణం. మీరు ఒకటి ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు 2019తో పోలిస్తే. ఎందుకంటే బీజేపీ కూడా అలాంటి పార్టీయే. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో వచ్చిన తర్వాత ఏం బీజేపీ ఏమున్నది తేడా, అవినీతి పనులంతా బీజేపీలో ఎడుతున్నారు కదా అని. రెండవది ఏంటంటే మీరు ఇటీవల మోడీ స్టేట్మెంట్ చూడండి, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొడతాం, జనం పెద్ద ఎక్కడ రెస్పాన్స్ ఉందో చూడండి. లేదు, ఎందుకు లేదంటే ఇవన్నీ యూజ్డ్ వెపన్స్. రామ్ మందిరం కూడా పెద్ద ఇష్యూగా ముందుకు వస్తలేదు మీరు గమనిస్తే. అందువల్ల 2019 కన్నా పెద్ద ఊపు మోడీ ప్రభావము నాన్ హిందీ స్టేట్స్ అంటే అట్లీస్ట్ తెలంగాణ లాంటి స్టేట్ లో ఎంత ఉంటుంది అనేది ప్రశ్నార్థకమై. అయితే ఓట్లు పెరగటానికి స్కోప్ ఉంది, ఎందుకంటే బీఆర్ఎస్ బలహీన పడుతుంది కనుక. కానీ అది ఎంత మేరకు క్రిటికల్ మాస్ దాటి సీట్లుగా కన్వర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాజకీయాలు మారిపోయాయి, బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం లేకపోవడం, యాక్షన్లోకి కేసీఆర్ రావడం. ఎందుకంటే యాక్షన్లోకి కేసీఆర్ వచ్చి బీఆర్ఎస్ తన అపోజిషన్ స్పేస్ కనుక కాపాడుకోగలిగితే డెఫినెట్గా బీఆర్ఎస్ నిలబడితే బీజేపీకి అవకాశం తగ్గిపోతుంది మళ్ళీ. అంటే 13 నుంచి కేసీఆర్, 14 నుంచి రేవంత్ రెడ్డి కూడా దాదాపు 50 సభల్లో పాల్గొనబోతున్నారట. పార్లమెంట్ ఎన్నికలకు కూడా చాలా ప్రెస్టీజియస్గానే తీసుకుంటుంది బీఆర్ఎస్ కూడా. కేసీఆర్ మీరు అన్నట్టు యాక్షన్లోకి వచ్చారు. కనీసం గౌరవప్రదమైన సీట్లు గతంలో 9 వచ్చాయి, అంతకుముందు 11 వచ్చాయి బీఆర్ఎస్కి. ఈసారి కనీసం 5 సీట్లైనా రావాలి అనేది ఒక టార్గెట్ కనిపిస్తుంది. 5-6 సీట్లైనా సాధ్యం అవుతుందంటారా? అంటే బీఆర్ఎస్కి ఇవాళ ఎన్ని సీట్లు లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు గనక ఎట్లాగూ లాస్ట్ టైం వచ్చిన 9 సీట్లు రావు అని వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ కు ఫైట్ కాంగ్రెస్ తో కాదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది. ఈ 3 నెలల్లో ఆధిక్యత పోయేంత భయంకరమైన తప్పులేం చేయలే కదా. సో అందువల్ల ఈ పబ్లిక్ ఒపీనియన్ అంత డ్రాస్టిక్ గా చేంజ్ కావడానికి స్కోప్ లేదు. ఇవాళ బీఆర్ఎస్ కున్న టార్గెట్ ఏంటంటే నెంబర్ 2 పొజిషన్ నుంచి స్లిప్ కాకూడదు. నెంబర్ 2 పొజిషన్ నుంచి స్లిప్ అయింది అంటే మాత్రం బీఆర్ఎస్ కు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో ఉంటే యాంటీ కాంగ్రెస్ ఓటు ఎలాగో వస్తుంది. మీరు గమనించండి, కొద్దిగా బ్యాక్ వెళ్తే కాంగ్రెస్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నది కాస్త స్లిప్ అయింది అనే భావన వస్తే దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ జిహెచ్ఎంసీలో విజయాలు సాధించింది. మునుగోడులో ఆ ఓటింగ్ తెచ్చుకుంది. మళ్ళీ బీజేపీ స్లిప్ అయిపోయి కాంగ్రెస్ నెంబర్ 2 పొజిషన్ అనే భావన వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆటోమేటిక్గా నీకు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వచ్చింది. అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కనుక బీఆర్ఎస్ కన్సీడ్ చేయకపోతే బీఆర్ఎస్ కు పెద్ద విజయం సాధించినట్లే. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి 9 సీట్లు 10 సీట్లు అనేది బీఆర్ఎస్ లక్ష్యమే కాదు. బీఆర్ఎస్ షుడ్ అట్లీస్ట్ హోల్డ్ ఇట్స్ ఫోర్ట్. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధించినటువంటి ఓటింగ్ ను నిలబెట్టుకోగలగాలి. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రధానంగా మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. రెండు కూడా కాంగ్రెస్ బీజేపీ. కాబట్టి 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉండే అవకాశం చాలా తక్కువ కదా. అంటే అలా ఉండాలని లేదు కదా. బీజేపీ నెంబర్ 1 పొజిషన్ కావాలని కాంగ్రెస్ తో పోటీ పడుతుంది. నెంబర్ 2 పొజిషన్ కొరకు బీజేపీతో కూడా పోటీ పడుతుంది, బీఆర్ఎస్ తో కూడా పోటీ పడుతుంది కదా. సో బీఆర్ఎస్ కున్న ఇప్పుడు మీకు కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే 17 సీట్లలో కాంగ్రెస్ నెంబర్ 1 అని ఉండాలి, నెంబర్ 2 అని ఉండాలి, మేబీ ఎక్సెప్ట్ హైదరాబాద్. సో మిగతా 16 సీట్లలో అయితే కాంగ్రెస్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఉంటుంది. కానీ బీజేపీ 16 సీట్లలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఉంటుందా? ఉండే స్కోపే లేదు మీకు.
సో అన్లెస్ డ్రాస్టిక్గా బీఆర్ఎస్ దెబ్బతింటే తప్ప అంతే. అందువల్ల కాంగ్రెస్కు ఉన్న టెరిటోరియల్ స్ప్రెడ్ బీజేపీకి లేదు. సో కాంగ్రెస్కు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ కేసీఆర్ తీసుకున్న ఇనిషియేటివ్ కూడా బీజేపీ తీసుకోలే. అంటే యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో డామినెంట్గా ముందుకు రావటానికి బీజేపీలో చూస్తుంటే మమ్మల్ని మోడీ ఎలాగో గెలిపిస్తాడు అనే భావన ఉంది. అలాగే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మోడీతో పేరుతోనే మీరు కిషన్ రెడ్డి కానీ ఈటల రాజేందర్ కానీ అందరూ మాకు మోడీని చూసి ఓటేయండి అంటారు. అంతే, కరెక్ట్. లోకల్ వాల్యూ అడిషన్ లేదు మీరు గమనిస్తే. సో మోడీని చూసి ఓటేయండి, నన్ను చూసి కూడా ఓటేయండి అని అంటలేదు మీరు చూడండి. అవును. సో ఎక్కడ చూసినా మోడీని చూసే ఓటేయండి అంటే లోకల్ వాల్యూ అడిషన్ అనేది ఎలక్షన్స్లో కీలకమవుతుంది. సో సేమ్ పార్టీకి ఒక లోకల్ వాల్యూ అడిషన్ చేయగలిగిన అభ్యర్థి ఉన్న చోట బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. లేకుంటే మీరు మాయావతిని చూసి ఓటేస్తే కాగజ్ నగర్లో ఆర్ఎస్ 60,000 ఓటు రావు కదా. అందువల్ల లోకల్ వాల్యూ అడిషన్ క్యాండిడేట్లు తేకుండా ఎన్నికల్లో బీజేపీ క్రిటికల్ మాస్ దాటి, అంటే క్రిటికల్ మాస్ అంటే ఏంటంటే 25-26% ఓటింగ్ అరౌండ్ వస్తే బీజేపీ రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్ ఉండదు. ఎందుకంటే అన్ని సీట్లు రావు. ఇది కాస్త 40% రీచ్ కావాలి. అదే వాళ్ళు చెప్తుంది కూడా అదే. 40% రీచ్ కావాలి అంటే బీజేపీకి ఉన్న టెరిటోరియల్ డెఫిషియన్సీ వల్ల. ఇప్పుడు ఖమ్మంలో 40% వస్తుందా? రాదు కదా. ఖమ్మం రాదు. మహబూబాబాద్లో 40% వస్తుందా? రాదు కదా. నల్గొండలో 40% రాదు కదా. మరి రాకపోతే మిగతా చోట్ల 50% రావాలి. అవును. నీకు సింపుల్ అర్థమెటిక్ 40% రాష్ట్రంలో రావాలి అంటే మిగతా చోట్ల 50% రావాలి. అవును. సో మిగతా చోట్ల 50% వచ్చే పొజిషన్ బీజేపీ ఉందా? సో మరి ఎట్లా 7-40 వస్తుంది? అందువల్ల మీకు కాంగ్రెస్ కోమో 45% వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. ఇప్పుడు 39 ఉన్నారు. 43-45% కనుక రీచ్ కాగలిగితే అంటే ఒక 4-5% పెంచుకోగలిగితే కాంగ్రెస్ కు ఆటోమేటిక్గా ఆధిక్యత వచ్చేస్తుంది. మీకు మోర్ దెన్ 10-12 సీట్స్ దాకా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ దాకా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. నాగేశ్వర్ గారు ఇక్కడ ఒకటి పాయింట్ ఏంటంటే దీన్ని రెఫరెండంగా తీసుకోండి మా పాలనకు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కూడా రెఫరెండంగా తీసుకోవాలి, కాంగ్రెస్కి ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు. వాళ్ళు 2 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప జనానికి నేరుగా ఇప్పటికి ఇంకా చేరింది ఏం లేదు వాళ్ళు ఇచ్చిన హామీల్లో అనేది వాళ్ళ నినాదం. బీఆర్ఎస్ చేస్తున్న పొరపాటు ఏంటంటే తాము ఎందుకు ఓడిపోయారో ఇప్పటికీ వాళ్ళు అంగీకరించడానికి రెడీగా లేరు, అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు. మా తప్పేమీ లేదు, ప్రజలు పొరపాటున దునబోధం కొనుక్కున్నారు, పాలిచ్చే ఆవును వదిలేశారు, అంటే మేమే పాలిచ్చే ఆవులము అనేటువంటి వైఖరి తీసుకుంటున్నారు. సో కానీ ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించింది. ఏదో ఒక రీజన్ ఉంటేనే ప్రజలు కాంగ్రెస్ గెలిపించింది కదా. ఆ రీజన్ ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3 నెలల్లోనే 10 ఏళ్ళు బీఆర్ఎస్ను ఓడించాలంటే 10 ఏళ్ళు పట్టింది కాంగ్రెస్ ప్రజలకు. బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. సో బీఆర్ఎస్ పైన అసంతృప్తి 10 ఏళ్ళు పడితే కాంగ్రెస్ పై అసంతృప్తి 3 నెలలు వస్తుందా? సో అందువల్ల బీఆర్ఎస్ అనేది ఒక న్యూ పొలిటికల్ ఈడియంను కనుక్కోలేకపోతుంది. సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఎందుకు ఓటు వేయాలి అనే ఒక పొలిటికల్ ఈడియం చెప్పుకోకపోవడమే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఒక పెద్ద లోపం. మధ్యలో అన్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే అని, కానీ అది కన్విన్సింగ్గా జనం దగ్గరికి పోయినట్లేదు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఆ వైఖరి మార్చుకున్నట్టుంది. అంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో న్యాయం జరుగుతున్న దానికన్నా కాంగ్రెస్ను తిరిగితే కాంగ్రెస్ పైన వ్యతిరేకత మాకు ఆటోమేటిక్గా లాభం అవుతుంది అని. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి లాభం కావాలని నేను రూల్ లేదు, అది బీజేపీ కూడా పోవచ్చు ఆ లాభం. సో అందువల్ల అసలు మొదలు కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఇప్పుడు ఈ 3 నెలల్లోనే మూట కట్టుకున్నారా అనేది ప్రశ్న కదా. అందువల్ల స్టిల్ బీఆర్ఎస్ లీడర్షిప్ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హిస్ మిస్టేక్స్. సో హానెస్ట్గా సోల్ సర్చింగ్ చేసి ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది కోర్స్ కరెక్షన్ చేసుకోకుంటే విజయం సాధించారు. కోర్స్ కరెక్షన్ చేసుకోగలిగారనుకోండి మమతా బెనర్జీ అవుతుంది. మమతా బెనర్జీ ఉదాహరణ మీకు 2019 ఎలక్షన్స్లో 18 సీట్లు బీజేపీ గెలిచింది. తర్వాత కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, 200 సీట్లకు పైగా సీట్లతో గెలుచుకున్నారు. అంటే మన హ్యూమన్ బాడీ అయినా సమాజమైనా సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. మీకు వెంటనే హార్ట్ అటాక్ రాదు. ఛాతీలో నొప్పి లేవడమో, చెమటలు పట్టడమో, నడుస్తున్నప్పుడు ఆయాసమో, మెట్లు ఎక్కినప్పుడు ఇబ్బంది పడడం, ఇవన్నీ ఇగ్నోర్ చేస్తే తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. అందువల్ల సమాజం కూడా ఇప్పుడు దుబ్బాక రూపంలో, హుజురాబాద్ రూపంలో
జిహెచ్ఎంసీ రూపంలో కేసీఆర్ కు చాలా సిగ్నల్స్ ఇచ్చింది, ఇండికేషన్స్ ఇచ్చింది కానీ అర్థం చేసుకోలేకపోయింది. అసలు 2019 లోక్సభ ఎన్నికల్లో సిగ్నల్స్ అప్పుడు కూడా ఇచ్చింది. ఇచ్చింది. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ బీజేపీ 17కు 17 పార్లమెంట్ స్థానాలు ప్రకటించింది, ప్రచారం కూడా చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది, కడియం కావ్యకి ఇచ్చింది, ఆమె వెళ్ళిపోవడంతో అక్కడ ఒక్కటి పెండింగ్లో ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అటు ఖమ్మం ప్రకటించలేదు ఇప్పటికీ, ఇంకొక సీటు కూడా ప్రకటించలేదు, 2 సీట్లు ప్రకటించలేదు ఇప్పటికీ. అంటే దీన్ని మనం ఇలా చూడాలి, కరీంనగర్ ఖమ్మం 2 పెండింగ్లో పెట్టింది. ఇంకా కూడా హైదరాబాద్ బయటికి ప్రకటించకపోయినా ప్రవీణ్ రెడ్డికి వస్తుంది అని దాదాపు విత్ ఇన్ ద కాంగ్రెస్ సర్కిల్స్ చెప్పేస్తూ ఉంటున్నాను. సో ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే ఖమ్మం ప్రకటించబడడానికి ఖమ్మము ఎంత ఆలస్యం చేసినా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదన్న భావనలో ఉన్నట్టున్నారు. లేదా ఒక మాట నామా నాగేశ్వరరావు వస్తాడా అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఖమ్మంలో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద నాయకుల మధ్య ఫైట్ ఉంది. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క ఆయన సత్యమణికి కావాలి, సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్కి కావాలంటున్నారు. ఈ ఇద్దరు నాయకులే కాదు, అక్కడ సోషల్ అడ్జస్ట్మెంట్లు కూడా కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మాలా అభ్యర్థులకు ఇచ్చారు, మీకు పెద్దపల్లి ఇచ్చారు, నాగర్ కర్నూలు ఇచ్చారు. సో మీకు ఖమ్మం కూడా ఇస్తే పెద్ద ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆల్రెడీ మాదిగ వర్గీకరణకు బీజేపీ అనుకూలం అనే యాంగిల్ పోయింది. డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతా మాలలే అనేటువంటి యాంగిల్. ఈ కాంబినేషన్ చూసుకోవాలి. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ బ్రదర్కి ఇవ్వాలంటే మళ్ళీ రెడ్డి కాంబినేషన్. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు 6 రెడ్లకు ఇచ్చినట్టు. సో ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇలా తీసుకుంటూ పోతే రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అలా మొత్తం వంశీ చందర్ రెడ్డి, నల్గొండ కిరణ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, 6 నల్గొండ, భువనగిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ఇంకొక సీట్లు నిజామాబాద్ కూడా, నిజామాబాద్. ఈ 6 సీట్లు రెడ్లకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇది 7వ సీట్ అవుతుంది. సో మరి ఈ కాంబినేషన్లు కూడా చూసుకోవాలి. అంటే నాగేశ్వర్ గారు అదే నేను అడిగేది, అదే కాంగ్రెస్ పార్టీకి మిగిలిన బీఆర్ఎస్ బీజేపీలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఉంది. అంటే రెడ్డిలకే ఎక్కువ సీట్లు ఇచ్చారన్న ఒక విమర్శ. ఆల్రెడీ ఎంఆర్పిఎస్ రంగంలోకి దిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది, తెలంగాణలో మాదిగ ఓటర్లు ఎక్కువ, మాదిగలకు అన్యాయం చేసి 2 సీట్లు మాలలకు ఇచ్చారు, 3వ సీటు కూడా మాదిగది కాదు, అది మాదిగ ఉపకులానికి ఇచ్చారు అని అదొక పంచాయతీ. దీంతోపాటు ఇంకా మేజర్ ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్నటి వరకు తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ నేతల్నే పార్టీలో చేర్చుకొని దానం నాగేందర్ కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, కడియం కావ్య టికెట్ వచ్చినామని తెచ్చి మళ్ళీ టికెట్ ఇవ్వడం, బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినామని. అదే సమయంలో కడియం శ్రీగారి కేకే చేరికపై కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో విమర్శలు ఉన్నాయి, బయట కూడా వాళ్ళని తీసుకోవడంపై కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినట్టుగా అనిపిస్తుంది. అదే అట్లా మన పార్టీలో కొత్త వాళ్ళకి చేరితే నెగిటివిటీ ఉంటే దేశం ఇట్లుండవు. అందరి విషయంలో లేకపోయినా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కేకే కడియం చేరికతో కొంత వచ్చింది. అది అంటే అది వచ్చిన అది జనంలో ఓటింగ్ పైన ఎంత ప్రభావం చూపుతుందని చెప్పలేము. వోకల్ సెక్షన్స్ లో మాట్లాడుకోవడం వేరు, గ్రౌండ్ లెవెల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం వేరు. మీరు కాంగ్రెస్ తీసుకున్న మీరు జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకున్నంటారు. ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాదులో తీసుకున్నారు. అంటే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోట్లు వచ్చాయా? కాంగ్రెస్ కోట్లు వచ్చాయా? రాలే కదా. కాంగ్రెస్ కు సీట్లు రాని ప్రాంతంలో, బీఆర్ఎస్ కు బలంగా ఓట్లు వచ్చిన ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీసుకుంది. సో అంటే బలంగా ఉన్న పార్టీ నుంచి తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో బలంగా లేదు, గ్రేటర్ హైదరాబాద్ బలంగా ఉంది. వరంగల్లో కూడా కాంగ్రెస్ బలంగానే ఉంది. వరంగల్ వచ్చేవరకు మీరు అది ఎస్సీ రిజర్వ్ సీట్. ఎస్సీ రిజర్వ్ సీట్స్ లో మీకు మారిపోతుంది ట్రెండ్. ఎందుకంటే అక్కడ బలమైన నాయకత్వం కావాలి, అన్ని వనరులుండి, హంగులుండి, క్యాంపెయిన్ లో డామినేట్ చేయగలిగే లీడర్షిప్ కావాలి. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కానీ కొన్ని స్పష్టంగా హామీలు ఇచ్చారు. మేము బీఆర్ఎస్ లాగా చేయము, వాళ్ళు తీసుకున్నట్టు మేము ఎవరిని తీసుకోము, వాళ్ళు అక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాము. అవి రాజకీయాల్లో చెప్పే మాటలు అన్ని చేయరు. అట్లాంటి బీజేపీ చెప్పలేదు దేశంలో మేము మా పార్టీ విత్ డిఫరెన్స్ అని. సో రాజకీయాల్లో తమకు బలం కావాలి అనుకున్నప్పుడు వేరే పార్టీ నుంచి తీసుకుంటారు. సో అప్పటిదాకా మేము తీసుకోమంటారు, చేరమంటారు, లాస్ట్ చేస్తారు. అది ఇష్యూ కాదు. వీళ్ళు ప్రజల ముందు ఏమన్నారన్న దానికన్నా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచుతారా? మీరు గమనించండి, కాంగ్రెస్ కు తనంతట తానుగా సాంప్రదాయకంగా బలం ఉండి గెలగలిగే సీట్లలో బయట వాళ్ళకి ఇవ్వలే. నల్గొండలు ఇచ్చారా? ఇవ్వలే. భువనగిరిలు ఇచ్చారా? ఇవ్వలే. నాగర్ కర్నూలు ఇచ్చారా? ఇవ్వలే.
మహబూబ్నగర్లో ఇచ్చారు, ఇవ్వలే. అవును. ఖమ్మంలో ఇస్తారా, బహుశా ఇవ్వకపోవచ్చు నా అంచనా. అవును. సో మహబూబా ఎక్కడైతే తమకే నాయకత్వం ఉందో అక్కడ ఇవ్వలే. ఎక్కడైనా ఇచ్చారంటే అది మళ్ళీ ఎస్సీ రిజర్వ్ సీట్సే ఉంటాయి. మీరు గమనిస్తే Right. మీరు నా పెద్దపల్లి ఇచ్చారు, వివేక్ కాంగ్రెస్ కొడుకు, ఆయన కూడా మొదట్లో కాంగ్రెస్. అది ఇవాళ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ వెళ్ళినా బేసికలీ కాంగ్రెస్ నేపథ్యం. అందువల్ల రెండు తమకు బలము లేని సీట్లు ఎస్సీ రిజర్వ్ సీట్. రైట్ ఈ రెండిట్లోనే కాంగ్రెస్ బయట వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. రైట్ నాగేశ్వర గారు, ఫైనల్గా నిన్న ఉగాది పంచాంగ శ్రవణం, ఎక్కడికక్కడ పార్టీల్లో పంచాంగ శ్రవణాలు మనకు తెలిసిందే. కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వమే, బీజేపీ కార్యాలయంలో పంచాంగం, తిరుగులేని సీఎం రేవంత్, సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదు, లోక్సభ ఎన్నికల్లోనూ సత్ఫలితాలు, నోటి మాటతో ఇబ్బందులు, మృదువుగా ఆచితూచి మాట్లాడాలని బీఆర్ఎస్కి సూచనలు పండితులు. దీన్ని ఎలా చూస్తారు? అదే కాదు, మీరు బీజేపీ వారి దాని పంచాంగంలో బలమైన స్థిరమైన నాయకత్వం ఉండాలి, నాయకత్వం వైపుగా ప్రజలు ఓట్లు వేస్తారు. అలాగే ఒకే దేశము ఒకే ఎన్నిక, ఇలాంటి జమిలీ ఎన్నికలు కూడా వచ్చింది పంచాంగం. అవును, బీజేపీ నినాదాలు అన్నీ వచ్చాయి అందులో. నాకు అర్థం కాదు, ఈ జమిలీ ఎన్నికలు పంచాంగాలు ఎవరు రాస్తారు? ఒకటి. రెండోది, ఇంకొకటి ఆసక్తికర కామెంట్ ఏంటంటే కాంగ్రెస్ పంచాంగంలో 2026లో ప్రధాని పదవిలో అనూహ్య మార్పులాడ, అదొకటి కాంగ్రెస్ పంచాంగంలో చెప్పింది. తర్వాత కేసీఆర్ కు కొంత ఈ ఇయర్ బాగుంటుంది అనేది కూడా రాశి ఫలాలు ఏదో చెప్పారు. వాటిని ఆ పార్టీలు నమ్ముతాయంటారా? కాదు, ఆ పార్టీలు నమ్ముతాయా? మా కమ్యూనిటీలో మాత్రం పంచాంగకర్త నన్ను చూసి మీకు బ్రహ్మాండమైన విశ్లేషణకు మెటీరియల్ దొరుకుతుంది మాత్రం చెప్పాడు ఈ ఏడాది. కాబట్టి రాజకీయాలు అయితే మా పంచాంగకర్త మా అయ్యగారు మాత్రం నాకు చెప్పింది, మీకు సుభిక్షంగా రాబోయే 2 నెలల వరకు 3 నెలల వరకు విపరీతమైన మెటీరియల్ టాపిక్స్ దొరుకుగా. చెప్పకపోయినా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దొరుకుతుంది. పంచాంగకర్త చెప్పాడు, అందువల్ల ఎవరి పంచాంగం. రైట్ సార్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయం మాత్రం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి, అటు బీజేపీ జాతీయ నేతలంతా కూడా ఈ నెల 13 నుంచి ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. సరిగ్గా ఒక నెల రోజుల కాలం వ్యవధి మాత్రమే ఉంది ప్రచారానికి. మే 13న ఎన్నికలు ఉన్నాయి, అంటే మే 11 సాయంత్రంతో ప్రచారం ముగియబోతుంది. కాబట్టి సరిగ్గా నెల రోజులు. ఈ నెల రోజుల్లో తెలంగాణ రాజకీయాలు, మాటల యుద్ధం ఏ రకంగా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్.